హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. నా ఛానల్ కనుక మీకు నచ్చితే, నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా కంటెంట్ నచ్చి నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అట్లనే మరి పెద్ద ల్యాగ్ చేయకుండా ఈరోజు మన కంటెంట్ని అయితే చెప్పేసుకుందాము. దానికి ముందు అందరూ టీలు తాగారా, టిఫిన్లు చేశారా, ఏం చేస్తురండి? మరి అంత మంచిదేనా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ద ఎంకరేజ్మెంట్, థ్యాంక్ యూ అండి. మరి అక్క, మరి గిట్లయింది ఏడా చెప్తున్నావు అని ఒక నన్ను క్వశ్చన్ చేస్తే నాకు నేను ఆన్సర్ మీకు ఇవ్వగలుగుతాను. అనుకోకుండా అంటే గుడికి అంటే రావాల్సి వచ్చిందండి. బయటకు వచ్చాము. సో ఇంకా బయటకు వచ్చాం కదా అని చెప్పేసి ఎనీ టైం దర్శనానికి ఉండిపోం కదా. సో గట్లని వీడియో ఏడుంటుంది చేసేద్దామని చెప్పేసి మీకోసం అని చెప్పేసి స్పెషల్గా వీడియో చేయడం అయితే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ వాళ్ళ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి చూసేద్దామా మరి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. ఓకే అండి, చూద్దాం మరి. ఓకే, ఏమంటారండి, ఎక్కడ ఉంటే ఏంటి చూసారా? కార్డు షఫల్ చేస్తుంటే పడిపోతున్నాయి. ఏమంటారు ఇవాళ ముచ్చట? మరి గిట్లా పడిపోతున్నాయి. ఫస్ట్ డెవిల్ కార్డ్ కింద పడ్డది. ఎక్కడ ఉంటే యూనివర్స్, గాడ్, ఏంజల్స్ అందరు కూడా మనతోటే ఉంటారు, అంతేనా? అందుకని చెప్పేసి ఇట్లా మీకోసం అని చెప్పేసి వీడియో. ఓకే గాడ్, వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నాడు? ఫస్ట్ ఏమనుకుంటున్నారు వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అండ్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మంచి మెసేజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. చూసేది గర్ల్ అయితే బాయ్, అంటే జెన్ అయితే మెన్కి, ఉమెన్ అయితే అంటే జెన్కి, అండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్కి, ఏమంటే మొగుడైతే పెళ్ళాంకి, పెళ్ళాం అయితే మొగుడికి, అండ్ థర్డ్ పార్టీ చూస్తే అదర్వైజ్గా థర్డ్ పార్టీ ఆపోజిట్ ఎక్కడి నుండి మీరు చూసే పర్సన్ ఆపోజిట్ వాళ్ళకండి. ఓకే, మరి ఈ రోజు చెప్పాను కదా మీ పర్సన్ గురించి. మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారా అండ్ ఫీలింగ్స్ ఏంటి చూసేద్దామండి. మరి చూద్దామా, అడుగుదామా? డివైన్ని అడిగేస్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ ఇవ్వండి. 2 కార్డ్స్ వచ్చినాయండి, పెట్టేస్తున్నాయి ఇట్లాగే. బాటమ్ ఆఫ్ ద డెక్ లవ్ ఆఫర్ చేస్తున్నారు. ఓకే, లవ్ ఆఫర్ చేస్తున్నారు. అట్లా నేను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైందండి, ఏమైంది? మీ పర్సన్కి ఏమైంది? మీ పర్సన్ ఎందుకో కానీ ప్రజెంట్ అయితే చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. అట్లాగే అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారండి మీ పర్సన్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు. అండ్ మీ పర్సన్కి ఇంకెవరు లవ్ ఆఫర్ చేస్తున్నారండి.
ఇంకెవరోనైతే లవ్ ఆఫర్ చేస్తున్నారు. డెఫినెట్లీ లవ్ ఆఫర్ చేస్తున్నారు, బట్ తీసుకోవడానికి మీ పర్సన్ అయితే సిద్ధంగా లేడు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు. మీరేమో అన్నారు మీ పర్సన్ని సంథింగ్, నాకైతే తెలీదు. మీరేమో హర్ట్ చేసి ఉంటారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ద ఎంపరర్ అండ్ వచ్చేసి మీకు ఈగో ఎక్కువ అండి. చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లా అక్కకి ఇట్లా అంటున్నావు మమ్మల్ని అని చెప్పేసి అనుకోకండి. ఇక్కడ వచ్చిందే చెప్తున్నా. మీరైతే ఎంపరర్, ఈగోయిస్ట్ పర్సన్, ఏ విషయాన్ని చెప్పరు. మీ పర్సన్ అయితే పూర్తిగానైతే మీరు హర్ట్ చేసి అయితే ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు బర్డెన్ ఫేస్ చేస్తున్నాడు. 7 of Swords వచ్చింది, బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 2 of Swords వచ్చింది. అంటే అటా ఇటా నా దారి గోదారా లేకపోతే ఏ దారి నా దారి, నేను ఎటు పోదును ఏం కథ అని చెప్పేసి అన్నట్టుగా ఆలోచిస్తుంది. అయ్యవ దిక్కు అన్నా, లేకపోతే నా లవర్ దిక్కు అన్నా, పెళ్ళం దిక్కు అన్నా, లేకపోతే అంటే ఎటు పోవాలి ఏం కథ, ఇద్దరు పెళ్ళలు అయితే ఆ పెళ్ళం దగ్గరకు ఉన్నా ఈ పెళ్ళం దగ్గరకు ఉన్నా అన్నట్టుగా అట్లా ఆలోచిస్తుండు. మరి మీ పర్సన్ అయితే మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తారో మీరు గట్టిగానైతే మంచిగానైతే హర్ట్ చేసినట్టయితే కనిపిస్తుంది. మీ పర్సన్కి ఇంకో పర్సన్ కూడా అంటే అదర్వైజ్గా వాళ్ళు లవ్ ఆఫర్ అయితే చేస్తున్నారు. కానీ అంటే నాకు ఈ లవ్ ఆఫర్ వద్దు, నాకు గీడికి సరిపోయింది, ఈ లైఫ్ గింతే చాలు నా బతుకు అని అనుకుంటున్నాడు. సో ఇంకోటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే ఉన్నాడండి. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, మళ్ళీ అక్క ఏమనుకుంటున్నారు అని అన్నావు, మరి మాకు చెప్పలేవేంది, మాకు అయితే క్లారిఫికేషన్ రాలేదని అన్నది. ఇక్కడ చూడండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ద ఎంపరర్, మీరు ఏం చెప్పరు, మీ మనసులోనే పెట్టుకుంటారు. అన్నీ మీ మనసులోనే ఉండాలి. ఎట్లా మీ మనసులోనే ఉండాలి అన్నీ. మీరైతే చెప్పరు, వాళ్ళకేం అర్థం కాదు, వాళ్ళేమో అనుకుంటారు, మీరేమో చెప్తారు. గట్లుంది సిచ్యువేషన్. ఈడనైతే కైండ్ ఆఫ్ పెంటికల్ లవ్ ఆఫర్ అయినప్పటికీ కూడా, మీరు ఈగోయిస్ట్ పర్సన్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే లేదు. మళ్ళీ లవ్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు. ఓకే, మీ పర్సన్ ఏమనుకుంటున్నారో అనడానికి మీకు జరిగిన దానికి ఇదండి. ఓకే, మరి వీళ్ళ పర్సన్ని కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఓకే, వీళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మంచి మెసేజ్ ఇవ్వండి. ప్రజెంట్ ఏమనుకుంటున్నాడు వీళ్ళ పర్సన్? ప్రజెంట్ ఏమనుకుంటున్నాడు? ఇంత బర్డన్ ఫేస్ చేస్తున్నాడు, ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు, ఎటు అటా ఇటా సావారేవా అని తెలుసుకుంటున్నాడు. ఎవరు లవ్ ఆఫర్ ఇచ్చినా తీసుకుంటలేడు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈమెనేమో ఎంపరర్, ఈయననో ఎంపరర్. అయినా లవ్ ఆఫర్ ఈవిడకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సరే, కరెంట్ ఫీలింగ్స్ ఏందో తెలుసుకుందాం. ఓకే, షెఫాల్ చేసినవి కనిపిస్తున్నాయో లేదో, సారీ, ఏం చేద్దాం. మన ఇంటి దగ్గర అయితే మనకు అది వేరు. కాకపోతే ఇది మీకోసం, నా కోసం మీరు ఇంత చేస్తున్నప్పుడు మీకోసం నేను చేయకపోతే బాగుండదని చెప్పేసి ఈ వీడియో మీకోసం నేను చేయడం జరుగుతుంది. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ ఇవ్వండి. వీళ్ళ పార్ట్నర్ యొక్క ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూసేద్దామా? ఓకే, చూద్దాం. ఓకే, ఈ పార్ట్నర్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్, ఇట్లా చేస్తారా అండి? ఏం చేద్దాం. సరే, మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే హ్యాపీగా లేడని అయితే నేను చెప్పగలుగుతానండి. ప్రజెంట్ ఈ క్షణం, ఈ నిమిషం అంటే ఈ క్షణం ఎట్లా అంటే చాలా నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, ప్రజెంట్ ఫేస్ చేసే ఫీలింగ్ ఎట్లయితే ఉందంటే, ఏ సూదులతో నూచినట్టు, కత్తులతో పొడిచినట్టు, నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, అంటే 10 మంది ముందట నవ్వినట్టు, జారిపడ్డట్టు, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 7 of Swords వచ్చింది. అండ్ దీని నుంచి బయటపడడానికి స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నాడు, ధైర్యాన్ని, తనకు తానే ధైర్యాన్ని చెప్పుకుంటూ స్ట్రెంగ్త్. మంచి రోజులు రాకపోతే నా పర్సన్ నన్ను రిసీవ్ చేసుకోలేకపోతుందా అని
స్ట్రెంగ్త్ అయితే కూడగట్టుకుంటున్నాడు. చాలా బాగా తనని తాను మోటివేషన్ చేసుకుంటున్నాడు. కాకపోతే మళ్ళీ ఇంకేం చేస్తున్నాడంటే ఇక్కడ మళ్ళీ మీ గురించి ఏమంటారు, నా ప్రపంచం ద వరల్డ్, నా ప్రపంచం అయితే ఎట్లా, నా ప్రపంచంలో తానుండే తన ప్రపంచంలో నేనుండే, నా ప్రపంచంలో నేను ఎట్లా వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాడు. మేము మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నాడు. ద వరల్డ్ గార్డ్ వచ్చింది, మీ గురించి ఆలోచిస్తున్నాడు. మీ గురించి ఆలోచించి మీ దగ్గరికి వచ్చి ఇట్లా మంచిగా లవ్ ఆఫర్ చేసి మీతో మంచిగా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అంటే ఫీలింగ్స్ అంటే మీ గురించి ఇక్కడనేమో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు. 7 of Swords, నిద్రలేని రాత్రులు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, దాంతోపాటు ధైర్యాన్ని స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నాడు. సో దాంతోపాటు ద వరల్డ్ మిమ్మల్ని నా ప్రపంచం అంటే ఒక దగ్గర ఉంది, నేను ఒక దగ్గర ఉన్నా, ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇక్కడ మీ దగ్గరకు రావాలి, లవ్ ఆఫర్ చేయాలి. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి, బతికినన్ని రోజులు మంచిగా బతకాలి, ఈ గిట్లా బతుకుడు నాతోటి కాదు అని చెప్పేసి అయితే మీ పార్ట్నర్ అయితే గట్టిగా అనుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, పేజ్ ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను లవ్ ఆఫర్ చేస్తా, మరి ఫీలింగ్స్ ఎట్లున్నాయి, ఫస్ట్ చెప్పిన ఏమనుకుంటున్నారు ఈ ఫీలింగ్స్, ఇవన్నీ ప్రజెంట్ ఫీలింగ్స్. నేను లవ్ ఆఫర్ చేస్తా, పేజ్ ఆఫ్ ఫాన్స్, మరి తీసుకుంటుందా తీసుకోదా అనే ఒక కన్ఫ్యూజన్లో అయితే వెయిట్ చేస్తున్నాడు. వెయిటింగ్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారండి. ఓకే, అండ్ మరి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్రజెంట్ మీ ఫీలింగ్స్ చూద్దాం. ఓకే, పర్సన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి పర్సన్ క్లారిఫికేషన్ తీసిన తర్వాత మీ గురించి ఓ 3 కార్డ్స్ అడిషనల్గా తీస్తానండి. మీ పర్సన్ గురించి, హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరేం చేసిరు, క్లారిఫికేషన్ ఇవ్వండి గాడ్, మంచి క్లారిఫికేషన్ అయితే ఇవ్వండి. బాటమ్ ఆఫ్ ద డెక్. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా ఏదో మిస్టేక్ చేసిండు. నేను రైట్ టైంలో రైట్ చాయిస్ తీసుకోకుండా ఇప్పుడు నేను బాధపడకుంటూ తనని కూడా సఫర్ చేస్తున్నా అని చెప్పేసి ద మూన్ కార్డ్ వచ్చిందంటేనే ఇది ఒక సాడ్నెస్కి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అట్లా ద మూన్ కార్డ్ అంటే నిద్రలేని రాత్రులు, సమస్యలు, బాధలు, అట్లాంటి ఒక ఫీలింగ్ అన్నమాట. అంతే, బాటమ్ ఆఫ్ ద డెక్. సరే, క్లారిఫికేషన్ ఇవ్వండి గాడ్. కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయా? మరి నేనైతే పెడుతున్నా, కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయా? నేను చెప్పిన మళ్ళీ అక్క నాకు అర్థం కాలేదు అని చెప్పేసి మీరు అనద్దు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఫస్ట్, తర్వాత నెక్స్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ప్రజెంట్, నిన్నటి ఈ రోజుటి కావచ్చు, ప్రజెంట్ ఫీలింగ్లో మీ పర్సన్ ఏమనుకుంటారు, నెక్స్ట్ ఇప్పుడు వాటికి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీయబోతున్నాను. ఓకే, అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోలో లెంత్ ఉండదు, మీకు తెలుసుగా, అలా అన్నమాట. ఓకే, చూద్దాం. క్లారిఫికేషన్ వచ్చిందండి, మంచి క్లారిఫికేషన్ వచ్చింది. ఎస్ ఆఫ్ ఫోర్స్. మీ ఇద్దరి మధ్యలో కూడా లవ్ ఉంది. అండ్ ఒకవేళ పెళ్లి చేసుకొని దూరంగా ఉన్న వాళ్ళైతే కలుస్తారు, లవర్స్ అయితే విడిపోయిన వాళ్ళైతే కలుస్తారు, ఆ బ్లాక్లో పెట్టున్న వాళ్ళైతే బ్లాక్లోకించి తీస్తారు. అండ్ మంచిగా రిలేషన్షిప్ వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళు, లవర్సే చూసేవాళ్ళు అంటే లవర్సే అయి ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ కార్డ్ వచ్చింది, మ్యారేజ్ అయితే జరుగుద్ది డెఫినెట్లీ. ఎస్ ఆఫ్ ఫాన్స్ వచ్చింది. ఇగో వాళ్ళు కూడా ఇప్పటిదాకా మీరు ఫీల్ అయ్యారు కదండి, ఇగో వాళ్ళు కూడా మీకు లవ్ ఆఫర్ చేస్తారు. వాళ్ళకు కూడా పట్టలేనంత ప్రేమ ఉంది. మీరు వాళ్ళని
ద ఎంప్రెస్ రాని లెవెల్లో మీరు వాళ్ళని చూసుకోవాలని చెప్పేసి అయితే మీ మనసులో ఉంది అనుకుంటున్నారు. నెక్స్ట్ మీ లైఫ్ ఎట్లుండబోతుందంటే ద స్టార్ లెవెల్లో మీ లైఫ్ అయితే ఉండబోతుంది. చాలా బాగుంది. గాడ్స్ అయితే మీ ముందే షఫల్ చేశాను. గాడ్ ఇచ్చే మెసేజ్ అయితే మీ ముందే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరిస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలబ్రేషన్ మూమెంట్ అయితే ముందు అయితే సెలబ్రేషన్ మూమెంట్ ఉంది. ఇంకేందండి, ఇక్కడ ఎస్ ఆఫ్ కప్స్ వచ్చి 4 ఆఫ్ కప్స్ వచ్చింది, ఇక్కడ ఎస్ ఆఫ్ వాన్స్ వచ్చింది, మ్యారేజ్ కార్డ్ వచ్చింది. మిమ్మల్ని రానిలాగా చూసుకోవాలి, ఒక అంటే తల్లిదండ్రి తర్వాత మిమ్మల్ని చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ఏమంటారు, ద స్టార్ కార్డ్ వచ్చింది, ద సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత కూడా క్లారిఫికేషన్ అయితే మనకైతే గాడ్ అయితే క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసిండు. సో దట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మరి మీ ముచ్చట్లు, మీ గురించి, మీ సంగతులు తెలుసుకుందామా? ఓకే, తెలుసుకుందాం. ప్రజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటిది, వాళ్ళ క్లారిఫికేషన్ ఏంటిదో మనం తీసుకున్నాం. మరి మన క్లారిఫికేషన్ ఏందో కూడా మనం ఇవ్వాలి కదా. మరి మీ గురించి ప్రజెంట్ మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ. మంచి మెసేజ్ ఇవ్వండి. ఇక్కడైతే వచ్చింది, మీరు కూడా హ్యాట్సప్ చేస్తారు వాళ్ళ లవ్ని అని చెప్పేసి. మరి ప్రజెంట్ వీళ్ళు ఏమనుకుంటున్నారు దాని గురించి అయితే నేను కంటెంట్లోనైతే పెట్టుకోలేదు. బట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రం తీయాలని అయితే డిసైడ్ అయినా. అవునా? ఓకే, క్వీన్ ఆఫ్ వాన్స్ మీరు కూడా ఎదురు చూస్తున్నారండో. బొడమొద్ద డెక్ మీరు కూడా ఎదురు చూస్తున్నారు మీ రాజు కోసము, రాణి కోసము, గర్ల్ ఫ్రెండ్ కోసము, బాయ్ ఫ్రెండ్ కోసం. అదర్వైజ్ నాకైతే తెలియదు. ఓకే, మీరు కూడా ఎదురు చూస్తున్నారు. చూసేద్దామా మరి మీ ఫీలింగ్స్? కనిపిస్తారా ఇట్లా జయంత పక్కన జరుపుదాం. ఓకే, ఈ ముచ్చట్లన్నీ అయిపోయినాయి కదా, పక్క పెట్టేస్తానా చూడు రే. ఓకే, ప్రజెంట్ చూసే యుఎస్ మరి వీళ్ళ ఫీలింగ్స్ చూసే మీ ఫీలింగ్, మీరు ఎవరైతే చూస్తున్నారో మీ ఫీలింగ్ ఎట్లుంది మరి మీ మనసులో? అక్కడనైతే మీరు ఖచ్చితంగా హ్యాట్సప్ చేస్తారని వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఫీలింగ్ వచ్చింది, ఏమనుకుంటున్నారో వచ్చింది, అన్ని ఫీలింగ్స్ వచ్చినాయి. మరి మీరు తనంతటి తాను వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరు హ్యాట్సప్ చేస్తారా చెయ్యరా చూద్దాం. మరి ఇది మీ ఫీలింగ్, ఇది అడిషనల్గా నేను చెప్తున్నా, దాంట్లో కంటెంట్లో అయితే లేదు, కానీ నేను చెప్పాలనిపించి చెప్తున్న విషయం. ఓకే, ఎట్లా వచ్చినాయి? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ ఇచ్చిర్రు. పెళ్లి కాని వాళ్ళకైతే ఖచ్చితంగా జస్టిస్ కార్డు ఏమంటారు జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందండి. పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన వాళ్ళకైతే విడిపోయిన వాళ్ళకైతే ఖచ్చితంగా కలుస్తారు. ఇంకా చెప్పాలంటే అన్బ్లాక్ చేసిన వాళ్ళు, ఇంకా దూరమైన వాళ్ళు, ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మాత్రం ఖచ్చితంగా మీకు జడ్జిమెంట్ అయితే ఉంది. ఖచ్చితంగా మీ లైఫ్లోకి మంచి రోజులు రాబోతున్నాయి. మీరు ఆల్వేస్ హ్యాపీగా ఉండబోతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గాడ్. మంచి మెసేజ్ ఇచ్చారు. కాకపోతే దానికి ముందు కొన్ని బర్డన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి ముందు కొన్ని బర్డన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఏంటనంటే ఒక పడవల ముగ్గురు ప్రయాణం అన్నట్టు, అయ్యో అది కూడా బొక్కబడ్డ పడవల ప్రయాణం చేస్తే ఎట్లుంటుంది, అట్లా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఫేస్ చేసిన తర్వాత రీయూనియన్ అయితే ఉంది. అంటే ఈ కార్డ్ ఎందుకు వచ్చింది అని అంటే ప్రాబ్లమ్స్కి ఈ కార్డ్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. ప్రజెంట్ మీరేమనుకుంటున్నారంటే లవర్ అయితే ఏమనుకుంటున్నారు, ఇంకా అట్లా చేస్తే ఏంటిది నా పరిస్థితి, మా ఇంట్లో వాళ్ళది ఏంది, ఏం కదా వాళ్ళు ఊరుకుంటారు, ఎట్లా నేను బయటకు పోతే మంచిగా చూసుకోడా, ఆ పర్సన్ ఎట్లా అంటాడు అని చెప్పేసి ఆలోచించుకున్నట్లయితే పర్సన్ గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మంచి క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఓకే, మీరు అట్లా ఆలోచిస్తే. ఇంకోటి, మొగడు అంటే తాగుబోతూ తిరిగిపోతూ ఎట్లా ఏం చేయాలని అనుకుంటే కూడా అట్లా కూడా
చింతపడాల్సిన జడ్జిమెంట్ కార్డ్ వచ్చేసింది. చింతపడాల్సిన అవసరం లేదు. అన్బ్లాక్లో పెట్టిన వాళ్ళు ఫస్ట్ అన్బ్లాక్లకించి తీయండి. ఓకే, జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. మీరు తర్వాత జడ్జిమెంట్ తర్వాత ఇగో ఇక్కడ చూడండి, మీరు ఇంత కష్టపడ్డా కానీ మళ్ళీ మీకు అయితే రీయూనియన్ కార్డ్ అయితే నేచర్ అయితే రీయూనియన్ అయితే ఇచ్చేసింది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మీరు మా కోసం మంచి మెసేజ్ ఇచ్చినందుకు. ఇదండి సంగతి. ఈరోజు ముచ్చట్లయితే ఇవి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ అంటే చేసే ముందు కింద ఎవరైనా అంటే బ్యాడ్గా పెడితే మీ రియాక్షన్ ఏందో చూపించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అందరికీ కూడా, చూసే వాళ్ళకి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే నేను ఇంకోటి ఏదో చెప్పాలని అనుకున్నా మీకు. నేను ఈరోజు అక్కడ ఇంట్లో చేయకపోవడానికి కారణం ఏదో చెప్పిన కదా, సడన్గా అంటే వేరే ఊరు రావాల్సి వచ్చింది. సో మీకు ఎదురు చూస్తారు కదా చూసేవాళ్ళు ఎవరైనా సరే, అట్లా అని చెప్పేసి మీకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఆల్వేస్ అందరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. మీతో ఉన్నది మిస్ సుమ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.